ఆయన ఒకసారి టేస్ట్ చేసేటప్పుడు నేను తింటాను అనమాట. అంటే బాగుంటేనేమో నేను మాట్లాడితే ఇప్పుడు తింటది, బాగోకపోతే నాతో సరిపోద్దని ఇప్పుడు తినకూడదు. అది టేస్ట్ చేయండి మీరు ఒకసారి. టేస్ట్ చేయడానికి మొత్తం నేనే చేస్తాను, మరి పెడతాను ఎందుకు? బాగుందంటే వేడివేడి తిన్నాను, లేకపోతే కొంచెం గార్నిష్ గీతన నిమ్మకాయ పిండుకు తిన్నాను. ఇష్టం అది సొత్తు పెడతామని చెప్పిన ముందు తప్పని నేను అసలు అప్పుడు నీ విషయంలో మాత్రం అసలు కుదరదు. చూసారా వేడివేడిగా పొగలు వస్తున్నాయి. ఏంటి అనుకుంటున్నారా? మా వారు పచ్చి రొయ్యలు పచ్చనగపప్పుతో కర్రీ చేశారు. సో ఆయన ఎలా చేశారో ఆయన మాటలు విందాం. వచ్చేసేయండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ స్టార్ అఫీషియల్. సో మొత్తానికి ఈ రోజు మా వారితోటి పచ్చి రొయ్యలు పచ్చనగపప్పుతోటి కూర చేస్తున్నాను. నేనైతే చేయట్లేదండి, మా వారితో చేపిస్తున్నాను. ఆయన ఎలా చేస్తారో ఏంటో ఆయన వంట చూసి నేర్చుకున్నాం. మా వారితోటి కూర చేపిస్తున్నాను. నేను ఈలోగా ఉల్లిపాయలు అయితే రెడీ చేసేసి తనకి హెల్ప్ అవుతాను అనమాట. ఓకే, ఏం చేస్తున్నారు? పచ్చనపప్పు కడుగుతున్నా ఫస్ట్. అది చెప్పండి మా ఆడియన్స్ కి. నీళ్లు పట్టేస్తున్నారంటే ఏంటి పట్టే చూపిస్తున్నాడు ఆయన అనుకుంటారు. అందుకని ఇదంతా నాకు ఏం చెప్పాలండి, మా వారు వంట చేస్తున్నారు కదండి, సింపుల్ గా చేసి చూపించేస్తున్నారు అనమాట. అలా కాదు కదా, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, అందరికి తెలుసు అనుకోకూడదు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు అనమాట. ఏదంటే పచ్చనపప్పు కడిగి పెడుతున్నాను. పచ్చిరొయ్యలు పచ్చనపప్పు చాలా బాగుంటుంది టేస్ట్కి. నాన్ వెజ్ చాలా మంది పచ్చనపప్పు చేసేది. కాకపోతే ఏంటంటే రొయ్యలు ఇది ఎప్పుడు తింటాం కదా, రొయ్యలు పులుసు రొయ్యలు ఎప్పుడు తినేది. పచ్చనపప్పును పచ్చిరొయ్యలు పెడుతున్నాను. ఫస్ట్ అయితే పప్పు కడిగబెట్టి మొత్తం పెట్టుకుంటే నేను 3 నిమిషాలు ఇదిగోండి పచ్చిరొయ్యలు కడుగుతున్నాను అన్నమాట. ఇలా కొంచెం నీసోస్ పోవడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసి కడుగుతాం కొంచెం. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేస్తున్నానండి, ఎందుకంటే ఉల్లిపాయలు కొంచెం దగ్గరికి మొగ్గుతున్నాయి. కొంచెం అల్లం పేస్ట్ వేసి రెండు నిమిషాలు మగ్గిందంటే కారం ఉప్పు పసుపు వేసుకుని మళ్ళీ మగ్గ పెట్టుకోవాలి రొయ్యలు వేసుకుని. ఓకే అండి. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి, రొయ్యలు వేసుకుని రొయ్యలు కూడా కొంచెం మగ్గ పెట్టుకుంటే పచ్చనపప్పు నీళ్లు తీసేస్తున్నాం. కూరలు వేసుకుంటాం కదా అందుకు. ఉప్పు కారం పసుపు చూసారండి, మా వారు వంట చేసినప్పుడు ఆ వీడియో కోసం మెన్షన్ చేయండి అంటే సింపుల్ గా ఏముండదు, ఉప్పు కారం పసుపు పచ్చిరేలే కదా, అదే ఉండదు అంటాడు. ఏమీ లేనప్పుడు ఎందుకంటే చేయడు. అలా చెప్పకపోతే చేసుకునే వాళ్ళు అమ్మో చాలా ఉందని చేయడం మానేస్తారు. సింపుల్ అంటే సింపుల్ అంటే అంతసేపు అని మొదలు ప్రయత్నం చేస్తారు కదా. నాకు ఇంకా వీడియో ఇంకా చాలా పాపులారిటీగా చాలా పెద్దగా చేస్తాడేమనుకుంటే సింపుల్ గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రైలు వేసుకుని ఉప్పు కారం పసుపు వేసుకుంటే కూర రైలు కూర అయిపోయింది. ఇదే కదా కావాలని అడిగాడు అనమాట ఆయన. ఈ మాత్రం కూర అయితే నేను కూడా చేయగలుగుతాను కదండి. స్పెషల్ గా ఏమైనా వేసి వండుతారేమో అనుకున్నాను, అలా కాదంట. మీరు ఎక్కడ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చెప్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఆయన స్టైల్లో సింపుల్ గా వండితే మీకు బాగా అర్థమవుతుందని సింపుల్ గా చూపిస్తున్నారు అనమాట. అందరూ పడేది అదే కదండి, ఉప్పు కారం కంపల్సరీ వేస్తాం ప్రతి కూరలకి. కానీ చాలా బాగుంటుంది కూర. ఇంతకుముందు
సింపుల్గా ఏముందా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఉప్పుగా వేసి చూపించు, అంతే కదా. అప్పుడు 3 విధులు 4 విధులు పెట్టేస్తే కూర అయిపోయింది. మీరు తినాలనుకున్న పచ్చనపప్పు పచ్చిరాయల కూర అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి చూడండి. నేను ఎందుకు ఇష్టపడుతున్నానంటే ఆడియన్స్ అతను ఎక్కువగా ఏమి ఇష్టపడుతున్నట్టు ఎక్కువ ఏదో చెప్పేద్దాం నేను ట్రై చేస్తూ ఉంటే ఆయన సింపుల్గా నేను 100 మాటలు మాట్లాడిన తర్వాత అప్పుడు అవునా అలాగా చేద్దాం అంటాడు. ఒకటే మాట అయిపోయి మొత్తం మాట ఉంటుంది. నా వాయిస్ మాత్రం ఇంకొక 1 మంత్ షూటింగ్ చేసే వరకు నా వాయిస్ సెట్ అయ్యిందా లేదు. ఫస్ట్ మా ఆడియన్స్ ఏదో అడుగుతా ఉన్నారు, ఏం మంచి టిప్స్ కూడా చెప్పండి. ఏం మాట్లాడలేదంటే వంట చెప్తాడే స్కిప్ అయిపోతారు ఈజీగా. మాట్లాడితే లాస్ట్ చూస్తారు ఏముంది, లాస్ట్ చూడాలంటే ముందు ఓపెన్ చేస్తున్నారు కదా, లాస్ట్ దాకుంటే ఓపెన్ చేసి అలా స్టిప్ కొట్టేసుకుని లాస్ట్ లో చూస్తారు. లాస్ట్ ఫినిషింగ్ ఏంటని చూస్తారా, అంతే కదా. అది ఇప్పుడు దీన్ని ఎంతసేపు మరి పెట్టాలి, 1 వేలు ఫ్రై అయ్యే వరకునా. కొంచెం నీళ్ళు దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు కారం పసుపు వేస్తాం. నీళ్ళు వాటర్ దగ్గర పట్టదు కదా. కూర ఏంటంటే పెద్ద కష్టమైంది ఏం కాదు, ఇది సింపులే. ఏంటంటే చేసుకోవడానికి కష్టం అనుకుని చాలామంది ట్రై చేయడానికి అంత పంచాయతీ ఎవరు పడతారు అనుకుంటారు కదా, అంతేం ఉండదండి. ఇది చాలా సింపుల్. ఇది మీరు ఒకసారి చూసారంటే రెండోసారి అంటారు బాగా ఎంత సింపుల్ అని. ఇవన్నీ కూడా తగినంత మనం వేసుకోవడమేనండి. ఒకళ్ళు కారం ఎక్కువ తింటారు, ఒకళ్ళు తక్కువ తింటారు, అంతే ఏం లేదు. అన్నీ వేసాం కదండి. ఒక 5 నిమిషాలు మగ్గితే అప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ లోపల రైస్ అయ్యి గంట కడిగి పెట్టేసి రెడీ ఉంచాము. ఇది కూడా పెట్టుకుంటే స్లోగా అయిపోద్ది. మనం మొదలు పెడిచిన ఈ వీడియో ఫోన్ వచ్చింది వెళ్ళిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనకి కూర అంతా రెడీ అయిపోతుందేమో చూడాలి మరి. ఇప్పుడు పెట్టుకుంటూ వెళ్ళాలని చెప్తుంది. ఉడికింది. కొంచెం ఉప్పు తక్కువ అయిందండి, కొంచెం వేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ కొంచెం ఎక్కువ కోసాము, ఎందుకంటే గ్రేవీ కోసం అని. వాటర్ వేస్తే కూడా గ్రేవీ వస్తుంది, కానీ ఆనియన్తో వచ్చే గ్రేవీ టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పి మనం ఏంటంటే వాటర్ వేయకుండా కొంచెం ఆనియన్ వేసి స్లోగా కుక్కర్ విజిల్లో పెట్టాం కాబట్టి ఇక చూడండి ఒకసారి మంచిగా అయిపోయింది, బాగా ఉడికింది కూడా చక్కగాను. ఇప్పుడు మనం పచ్చెనపప్పు వేసుకుని స్లోగా చిన్న మంట మీద వేసామంటే ఫైనల్గా వచ్చేసినట్టే. చూడండి, చూసారా ఎంత సింపుల్గా ఉందో. శనగపప్పు కూడా పచ్చెనపప్పుగా ఉంది, జస్ట్ అట్లా ఉడికింది అంతే, ఏమి పేస్ట్ అవ్వకుండా ఏమి అవ్వకుండా. చిన్న మంట పెట్టామంటే ఒక 2 నిమిషాలు అయిపోతుంది అన్నమాట. దగ్గరికి ఇక కొంచెం మసాలా గట్ట అది వేసుకుని కొంచెం కొత్తిమీర అది వేసుకుంటే దగ్గరికి వచ్చేసినట్టే. ఒక 2 మినిట్స్ వదులుతామండి. కూర అయితే అయిపోయిందండి. మనం జస్ట్ ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసామని మనం. ఈ మసాలా ఏంటనేది మీకు ఒకసారి ఐటమ్స్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ మసాలా వేసేసుకుంటున్నాం. ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇది ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఎక్కువ వేయద్దు, జస్ట్ లైట్గా ఒక స్పూన్ కాడికి వేస్తే మనం చాలా టేస్ట్గా ఉంటుంది. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అంటే మసాలా రెడీ లేకపోతే చికెన్ మసాలా కూడా యూజ్ చేయొచ్చు. కొత్తిమీర వేసామండి.
కూర రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనకు రైస్ కూడా అయిపోయింది రెడీగాను. ఇంకా తినడమే లేట్ అనమాట అండి. కూర ఎవరు వేసారు? సో మొత్తానికి మా వారు కూర ఉండరు కాబట్టి ఇప్పుడు నేను తినట్లేదు. ఆయన ఒకసారి టేస్ట్ చేసేటప్పుడు నేను తింటాను అనమాట. అంటే బాగుంటేనేమో నేను మాట్లాడితే ఇప్పుడు తింటది, బాగోకపోతే నాతో సరిపోద్దని ఇప్పుడు తినకూడదండి. అది టేస్ట్ చేయండి మీరు ఒకసారి. టేస్ట్ చేయడానికి మొత్తం నేనే చేస్తాను, మళ్ళీ పెడతాను ఎందుకు? బాగుందంటే వేడివేడి తిన్నాను, లేకపోతే కొంచెం గార్నిష్ ఏదైనా నిమ్మకాయ పిండుకు తిన్నాను. ఇష్టం అది కాలిపోతుందండి. వేడివేడిగా ఆత్రత వేరేగా ఉంటుంది, వేడిగా తినాలన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. పచ్చనగపప్పు పచ్చడి చూస్తుంది పెడతామని చెప్పిన కదా ముందు నేను అసలు అప్పుడు నీ విషయంలో మాత్రం అసలు కుదరదు. అంటే శాడిజంగా కనిపిస్తున్నాడు ఆయన. పెడతాడులే నాకని అనుకుంటే సరే ఫార్మాలిటీ కోసం ముందు మీరు తినండి అన్నాను. నెక్స్ట్ అయినా పెడతాడేమో అని. పెట్టనంటే పెట్టను. ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టాలి? కూర ఎవరు ఉండేరు? నేను ఉండేను. ఉప్పు ఎవరు చూడాలి? నేను చూడాలి. ఆవిడ చూస్తుందా? ఆయన కొంచెం గిన్నె వేసుకుంటే మొత్తం అంతా కూడా మనం అయినా పర్లేదు, ఇబ్బంది ఏమి లేదు. ఏ మాట కమాట కానీ కూరలు మా వారు బాగుంది. అలా అంటే ముద్ద పెడతానని అది మ్యాటర్. అర్థమైందా? సరే ఎలాగ చెప్పాక కొంచెం పెట్టు మాకు. మరి ఏం చేద్దాం, తప్పదు కదా. బాగుంది, చాలా బాగుంది. బాగుంది, మామూలు లేదు. బెల్లబుద్ధి కొంచెం డాడీ నువ్వే టేస్ట్ చూసి చెప్పు. ఎప్పుడు చూసినా సరే లాస్ట్ వీడియోలో క్లైమాక్స్ వస్తారంటారు. పాపం పిల్లలు చేంజ్ చేస్తారండి వీడియోలోకి. బట్ కుకింగ్ మేం కదా ఉండింది. పిల్లలకి ఎంత తినిపించే అవకాశం అది వాళ్ళు తినడం అవుతుంది కదా. లాస్ట్ మూమెంట్ లో మా అబ్బాయి బయట నుంచి వచ్చాడు. ఆ ఒక్క ముద్ద కూడా పాపం తినిపిస్తున్నాను అనమాట. చాలా చాలా బాగుంది కూర అయితే. బాగుందా? నీ మాట చెప్పు మరి. ముమ్మ అంటారుగా. బాగుంది డాడీ, బాగా ఉండేవి డాడీ అని చెప్పాలి. వండినంత డాడీ కష్టపడింది, నేనేం చేయలేదు డాడీ. ఇది ఉల్లిపాయలు కొంచెం అలా అలా కోసాను అనమాట. ఓకేనా? రైస్ కొంచెం పెడతాను మీకోసం చూపించడం కోసం. ఇలాగే నుంచుంటుంది, ఇలా నుంచుని తింటే మాకు సరిపోదు కాబట్టి సిట్టింగ్ వేసుకుని ఫుల్గా తినేస్తాం. ఓకే, షేర్ చేయండి. మరి కొన్ని కొత్త వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ స్టార్ ఆఫీషియల్.